నుంచి స్కూల్కి వెళ్తున్నావా? ఇదేంటి మన దగ్గరకు వస్తుంది? చాలా థ్యాంక్స్ వాసు. నాన్నగారు హాస్పిటల్లో బాగానే కోలుకుంటున్నారు. పాత గొడవలేవి మనసులో పెట్టుకోకుండా కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. నీకు విషయం తెలుసా వాసు? ఒకరిని మనం అసహించుకోవడానికి కారణం వాళ్ళని మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. సరిగా అర్థం చేసుకోపోవటానికి కారణం వాళ్ళని ఏ కారణం లేకుండా అసహించుకోవడమే. నేను మీ పట్ల చాలా మూర్ఖంగా కఠినంగా ప్రవర్తించాను. దానికి కారణం నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. మీరు రాసిన లెటర్ అందింది అది కేవలం లెటర్ కాదు, నా మనసు. నా మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా అదే రాశారు. మన ఇద్దరి భావాలు ఒకటే అనిపిస్తుంది. నేను మిమ్మల్ని కలవాలి. సాయంత్రం 5 గంటలకి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఏమైందమ్మా నీకు? గోడతో మాట్లాడుతున్నావేంటి? మీ నాన్నగారు బానే ఉన్నారుగా? అమ్మా విజయ్, నిన్నేనమ్మా అడిగేది. గాల్లో చూస్తూ మాట్లాడతావే, ఎవరి కోసం అమ్మా వెతుకుతున్నా? మాలి, నా బైక్ పార్క్ చేసే చోట ఏంటి జనం? ఎనీ ప్రాబ్లం? వాసు, మన విజయ్ ఒంటరిగా ఏదో మాట్లాడుకుంటోంది. చాలా విచిత్రంగా గోడకేదో చెప్తోంది. అయితే వెంటనే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించనా? నో 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 నో. అబ్బాయిలు ఒంటరిగా నిలబడి తమలో తాము మాట్లాడుకుంటుంటే పిచ్చాసుపత్రికి పంపించాలి. మరి ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి తనలో తాను మాట్లాడుకుంటుంటే? త్వరలో ఓ అబ్బాయిని పిచ్చాసుపత్రికి పంపించబోతోంది అని అర్థం. నేను సిచ్యువేషన్ పొల్యూట్ అయిపోయినట్టుంది. ఎస్కేప్ రా వాసు. లాభం లేదే, తను చెప్పడు. నువ్వు చెప్తావని చూస్తున్నాడేమో. అవును, ఇప్పుడే డైరెక్ట్ గా చెప్పేయి. వస్తున్నాడు. ఏయ్ ఇట్రా. ఎందుకొచ్చావు ఇక్కడికి? బాబాయ్, ఎందుకొచ్చావు ఇక్కడికి? బాబాయ్, తన నా ఫ్రెండ్. నువ్వు ఆగు. ఏం పని మీద వచ్చావు? బాబాయ్, నేనే తీసుకొచ్చాను. వీడెవడో తెలుసా నీకు? డూ యు నో హూ ఇస్ హీ? మీ అమ్మ నాన్నలు చంపింది వీడే. మూడు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. నిజమా? బాబాయ్ చెప్పేది నిజమా? అసలేంట్రా నీ ప్లాను? ఇంకేంటి సార్ ఆలోచిస్తారు? తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. అతన్ని ఇంటికి తీసుకొచ్చింది మన అమ్మాయి. అతనికి ఏమైనా జరిగి విషయం బయటపడితే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అది దానికి మీకు మంచిది కాదు. ఏం జరగకముందే నిజం తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. వదిలేయండి. వాడు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. అవుట్. మీరు తప్పు చేయలేదు కదా? నాకు తెలుసు
థ్యాంక్స్ అంకుల్, మీరు చెయ్యరు. ఎందుకే బైక్ తీసుకొచ్చావు? కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉండక్క. ఎందుకు? రా. అంకుల్ ఎలా ఉన్నారు? ఏమేంద్రా? మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను. ఏయ్, ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను? అమృత తనకి ఇప్పుడు తన్ని చూస్తే అంతా మర్చిపోయి మారిపోతాననుకున్నావా? ఎలాగే చిన్న పిల్లవి నువ్వు. వాడి గురించి నీకు తెలియదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని చంపేశాడు. నా జీవితంలో మిగిలిన కాస్త సంతోషాన్ని కూడా చెరిపేసి నా మనసుని బాధ పెట్టి వాడెంత సంతోషంగా ఉన్నాడు చూడు చూడు. సంతోషం అది ఎలా ఉంటుందో చూసి చాలా రోజులు అవుతుంది అమృత. నీకు నిజం తెలీదు. ఏ నిజం? నువ్వు మా ఇంటికి రాలేదా? మా అమ్మ నన్ను చంపలేదా? చెప్పు. చెప్తే నమ్మే విషయం అయితే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా చిన్నప్పుడు చెప్తేనే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పి నమ్మించడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వే కరెక్ట్. నీ కోపం కరెక్ట్. నీ బాధ కరెక్ట్. మరెందుకు మళ్ళీ నాకు కనపడి క్షణ క్షణం చంపుతున్నావు? అది నా వల్ల కాదు. ఏదైనా ఉంటే ఒకేసారి చంపేయి. చంపేయి. యాక్సిడెంట్ లో నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకు కాపాడావు? నువ్వే ఎందుకు కాపాడావు? అందువల్లే నేను అమృత నన్ను ఒకసారి చూడు అమృత. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అమృత. ఇప్పుడు నీ కళ్ళకి హంతకుళ్ళ కనిపిస్తున్నాను కదా, చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాను కదా. కానీ ఇవే కళ్ళు చిన్నప్పుడు నన్ను మంచోడని నమ్మి ఈ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకెళ్ళే. ఇవే కళ్ళు ఢిల్లీలో నీ ప్రాణం కాపాడితే నిన్ను నా వెంట పడేలా చేసే. ఇప్పుడు ఇవే కళ్ళు చెడ్డోడంటున్నాయి, హంతకుడంటున్నాయి. ఏది నిజం? కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఏది నిజం కాదు అమృత. అంత భ్రమ. కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసుతో నన్ను చూడు. ఒక్కసారి. శృతి, నీ ప్రభొచ్చాడమ్మా. అలలవలి వాన వరదవలి ఎదలు రకలు వీసెనులే. అలలవలి వాన వరదవలి ఎదలు రకలు వీసెనులే. ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగిను కోరికలే. నులివెచ్చని జాబిలి వన్నెలు చింది వెన్నెల వీధులలో. ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసినే. ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగిను కోరికలే. కోపమో సంతోషమో, ఆత్రమో ఆవేశమో, ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు.
శృతి ఏంటి ఏదన్నా మాట్లాడవా? మాటలు రావటం లేదు. ఏ ఇలా చూస్తుంటే అచ్చ నేను కడుపుతో ఉన్న దానిలా ఉన్నాను. ఎన్నో నెల? 9వ నెల. ఏం చేస్తున్నారా? 9 నెలల పిల్ల కదా, తన్నదా?